జై శ్రీరామ్ అందరికి. గత 4 వారాల నుంచి నేను ఎలాంటి వీడియోలు ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయలేదు. కానీ ఇక నుంచి నేను కంటిన్యూ‌గా వారానికి కనీసం 2 వీడియోలు, నెలకు కనీసం 4 వీడియోల నుంచి 6 వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నానని ఈ ఛానెల్‌లో ఎప్పటినుంచో చూస్తున్న వాళ్ళకి గాని, ఇక అవి చూసే వాళ్ళకి గాని, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి గాని నేను మాటిస్తున్నాను. ఇక నుంచి ప్రతి వారానికి ఖచ్చితంగా ఆల్‌మోస్ట్ సోమవారం నుంచి శనివారం లోపల కనీసం 2 వీడియోలొస్తాయి. అది గురువారం గాని, అలాగే శనివారం గాని ఈ 2 రోజులు ఏదో ఒక రోజు వీడియోలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే సోమవారం మాత్రం ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానెల్‌లో కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందొచ్చే వీడియోలో గురించి మనం మాట్లాడుకుంటే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన అన్ని పుస్తకాల్లో ప్రచురం ప్రాచుర్యం పొందిన వివేక చూడామణి గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో మనం బ్రహ్మనిష్ట మహత్వం గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో మనం 4 టాపిక్‌ల గురించి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. అదే జ్ఞాన ప్రాప్తికి ఉపాయము, అధికారి నిరూపణము, సాధనా చతుష్టయము, గురువాశ్రయము, ప్రశ్నావిధి. ఈ 4 ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా మనం జ్ఞాన ప్రాప్తికి ఉపాయం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో నచ్చని దానికి చేయండి. అలాగే ఇందులో ఉండే మంత్రాలు గాని, శ్లోకాలు గాని తప్పు చెప్పుంటే సరి చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే వీడియోలో. అలాగే లాస్ట్ వీడియో మీరు చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఒక ఫ్లోలో వెళ్తుంది. పార్ట్ బై పార్ట్. ఇక మనం వీడియోలోకి వెళ్తే జ్ఞాన ప్రాప్తికి ఉపాయం. అతో విముక్తో ప్రాయాతేన విద్వాన్ సన్యాస్తబాహ్యార్థ సుఖస్పృహాసాన్ సంతం మహతం సముప్యత్య దేహం తేనోపదిష్టరార్థ సమాహితాత్మా. మళ్ళీ ఒకసారి చదువుదాం. అదో విముక్తై ప్రయాతేత విద్వాన్ సన్యాస్తబాహ్యార్థ సుఖస్పృహసాన్ సంతం మహాంతం సముపేత్య దేహికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. దీని అర్థం ఏంటంటే విద్వాంసుడైన వాడు బాహిరములైన భోగాల మధ్య అంటే బయట కనపడే భోగాల యొక్క కోరికల్ని వదిలివేయాలి. సాధు పురుషుల యొక్క సాధు పురుషుడైన గురుదేవుని ఆశ్రయాన్ని పొందవలాలి. అతని చేత ఉపదేశించబడిన విషయాలంతా సముచితమైన చిత్తముతో ప్రవర్తించుచు ముక్తి కొరకు ప్రయత్నం చేయాలి అనేది దీని అర్థం. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిదో యోగారుడత్వమాస్యత సమ్యాద్ధర్షణ వినిష్టయో. మళ్ళీ ఒకసారి. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిధో యోగారుడాత్మమాసాద్య సమ్యగ్దర్శనవిష్టయో. దీని అర్థం నిరంతరము సత్య అంటే శాశ్వతంగా ఉండేది వస్తువైన ఆత్మని దర్శించుకోవడం కోసం నిష్ట వహించి ఉన్నప్పుడే మానవుడు యోగ దృఢత్వమును పొంది సంసార సముద్రంలో మునిగి ఉన్న తనను తానే సమర్థించుకుంటాడు. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యథ్యాతం పండితేర్ధిరేత్మావశ్య ఉపస్థితే. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యథ్యాతం పండితైర్ధీరేరత్మభ్యాస ఉపస్థితే. ఆత్మాభ్యాస పారాయణుల వారు అంటే ఆత్మపై అభ్యాసనం చేసేవారు ధీరులు అయిన పండితులు సమస్త కర్మలని వదిలివేసి భవబంధాల నుంచి విముక్తులను పొందడానికి వారు ప్రయత్నిస్తారు. చిత్తస్య శుద్ధయే కర్మణ స్థూలబ్ధయే. ఆల్రైట్, మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. చిత్తస్య శుద్ధయే కర్మణ స్థూలబ్ధయే వస్తు సిద్ధిర్వచేరేణ నా కించిత్ తర్క కోటిభిః
మళ్ళీ ఒకసారి చిత్తస్య శుద్ధయే కర్మణా వస్తులబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ కించిత్ తర్క కోటిభిః. అంటే కర్మాచరము చిత్తశుద్ధి కొరకే ఉపదేశించబడింది. వస్తులాభం కోసం కాదు. ఆస్ ఆత్మ అనేది వస్తువు అన్నది కేవలం విచారణ వలన మాత్రమే ప్రాప్తించును. కానీ అది కోట్ల కొలది కర్మలను ఆచరించినప్పుడు అది సిద్ధించబడదు. సమ్యాగ్నిచరస్తసిద్ధ రజ్జుతత్వధారణ భ్రాంత్యోదీతి సమ్యగ్వి చరతస్థిద్ధ రజ్జుతత్వధారణ భ్రాంత్యోతిమ మహాసర్పభయదుఃఖ వినాశిని. త్రాటిని చూచి పాము అని భ్రమించి భయపడుట వలన కలిగిన దుఃఖమును అది సర్పం కాదు త్రాడు అని తెలిసిన తర్వాత సిద్ధింపజేసుకునే నిశ్చల బుద్ధిని అది హరింపజేస్తుంది. అధస్య నిశ్చయో దృశ్యో విచారేణ హితోక్త స్నానేన నాదానేన ప్రాణాయామచేతన. మంచి కర్మలచే ప- పలుకులు మూలాన విచారణ చేయుట చేతనే ఆత్మ నిశ్చయింపబడుట గమనించబడింది. కానీ స్నానముల వలన దానం వలన వందలాది కొలదిగా సాగించిన ప్రాణాయామల వలన అది సిద్ధించబడదు. ఇక మనం రెండవ భాగానికి వస్తే అధికార నిరూపణము. అధికారమాసస్యే ఫల సిద్ధిర్విశేషతః ఉపాయ దేశకాలాద్య సంత్యాస్మిన్ సహకారిణి. అధికారణమాసస్యే ఫల సిద్ధిర్విశేషత ఉపాయ దేశకాలాద్య సంత్యాస్మిన్ సహకారిణి. ఈ విషయము అర్హత కలవాడు ఎవరికైనా మాత్రమే విశేషంగా మళ్ళీ ఒకసారి ఈ విషయం అర్హత కలవనడు ఎవరికి వారు మాత్రమే విశేషమైన ఫలాన్ని పొందగలుగుతారు. దేశకాలకు ఉపాయాలు కూడా ఈ విషయంకి తప్పక సహాయపడుతుంది. అతో విచార కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తున సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విద్యుత్యమం. కావున జిజ్ఞాసను కలవాడు బ్రహ్మవేత్తలలో ఉత్తముడు. దయా సముద్రుడు అయిన గురువును శరణు కోరితే ఆత్మతత్వమును బోధించవచ్చును. మేధావి మేధావి పురుషో విద్వానోహపో విచక్షణ అధికార్యాత్మా విద్యాయ ముక్త లక్షణ లక్షిత. మేధావి పురుషో విద్యానో హపోచర విచక్షణ అధికారాత్మ విద్యాయ ముక్త లక్షణ లక్షిత. బుద్ధిమంతుడు విద్యావంతుడు తర్క వితర్క చతురత కలవాడును అయిన పురుషుడు మాత్రమే ఆత్మ విద్యను పొందటానికి అర్హుడు అవుతాడు. వివేకినో విరక్తస్య సమాధి గుణశాలిన ముముక్షురేవ హి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మాత. సదా వివేకము కలవాడు వైరాగ్యము కలవాడు సంపద గలవాడైన మోక్షము ఆపేక్షించిన వానికి మాత్రమే బ్రహ్మ జిజ్ఞాసనకు సంపాదించిన అర్హత ఉండునని భావించబడింది. ఇక మనం సాధన చతుష్టయములోకి వెళ్తే సదానన్యత్ర చత్వారి కథితాని మనిషిభిః యేషు తత్సైవ సన్నిష్ట యథా భావేన సిద్ధ్యతి. బుద్ధిమంతుల చేత జిజ్ఞాస 4 సాధనాలుగా తెలుపబడినవి. అవి ఉన్నప్పుడే సత్య స్వరూపమైన ఆత్మ యందు నిష్ట సాధ్యమవుతుంది. అవి లేనివాడుకి అది సాధ్యమవదు. అదో నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం శమాదిష్కట సంపత్తిర్ముక్షుత్వమితి స్ఫుటం. దానిలో నిత్యానిత్య వస్తు వివేకము
మొదటిగా సాధనం పరిగణించబడింది. ఈ లోకానికి, పరలోకానికి సంబంధించిన సుఖభోగాలు యందు విరక్తి కలగటమే రెండవ సాధనము. శామము, ధమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఈ 6 కూడా షడ్గుణ సంపదగా పేర్కొనబడినది. ఈ సంపద మూడవ సాధనము. మోక్షాలకి మోక్షం యొక్క ఆపేక్ష లేనిదే నాలుగవది. బ్రహ్మ సత్యం జగన్మిదేత్యే వం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్యవో వస్తు వివేకస్స ముదాహృతః. బ్రహ్మం అనేది శాశ్వతమైనది, జగత్తు మిథ్యమైనది అనునట్టి నిశ్చయ బుద్ధి కలగడమే నిత్యానిత్య వస్తువు యొక్క వివేకమని పిలువబడుతుంది. తద్వారాగ్యం జుగుప్సాయ దర్శనాశ్రవణాదిభిः దేహాది బ్రహ్మ పర్యంతే హ్యనిత్యే భోగవస్తువుని. దర్శనము, శ్రవణము మున్నగు విధుల మూలమైన దేహము మొదలైన బ్రహ్మ పర్యంతముగా ఉన్న అశాశ్వతమైన భో భోగానికి సంబంధించిన పదార్థముల యెడల ఏవగింపుకు రోత పుట్టుట వలనే వైరాగ్యము పొందవచ్చు. విరజ్య విషయవ్రాతోదోషనిదృశ్య ముహుర్ముహ స్వలక్ష్మే. మళ్ళీ రిపీట్. విరజ్య విషయవ్రాతార్దోష్య విరజ్య విషయవ్రాతార్దోష్య దృష్ణ్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థమనసస్యాముచ్యతే. విషయము సమూహించినప్పుడు మాటిమాటికి దోష దృక్పథమును ఏర్పరచుకొని విరక్తి చెందిన మనసు తన లక్ష్యానికి స్థిరంగా నిలిచిపోతూ ఉంటుంది. విషయాభ్య పరావర్త్య స్థాపనం స్వస్య గోళకే ఉభయేషామింద్రియాణం ధమాపరికీర్తతః బాహ్యనలభనం వృత్తైరేషోపరతిరుత్తమా. కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియాలు రెండింటిని వాని వాని విషయముల నుంచి వెనక్కి తీసుకువచ్చే వాటిని స్వీయ గోళకములందు, అంటే లైక్ పరిధి లేని గడ్డి అని అర్థం, నిలుపట ధామము అనబడును. చిత్త అంటే వృత్తి పట్ల ఆశ్రయించుటకు ఉత్తమమైన పని అని చెప్పబడును. సహనం సర్వదుఃఖ నామ ప్రతీకార పూర్వకం చింత విలాస పరహితం సతీక్షిక నిగద్యతే. చింత శోకములకు లోబడక ఎట్టి ప్రతీకార చర్యకును పాల్పడక ఇండును. సర్వ విధ దుఃఖములను సహించుట తితిక్ష అనబడును. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం సదా శ్రద్ధ కథిత సద్భిర్యాయ వస్తు ఫలభ్యతే. శాస్త్రమునందు, గురువాక్యమునందు సత్యబుద్ధి కలిగినుట శ్రద్ధ అనబడును. ఈ శ్రద్ధ వలనే ఆత్మ వస్తువు ప్రాప్తించును. సర్వదా స్థాపనం బుద్ధై శుద్ధై బ్రహ్మాణి సర్వదా తస్మాదానమిత్యుకం మునా తు చిత్తస్య లాలనం. బుద్ధిని సర్వ విధముల శుద్ధ బ్రహ్మమునందు సర్వదా స్థిరపరచుకొని ఉండుటయే సమాధానమనను. చిత్తమును బుజ్జగించుటయో లేక దాని ఇచ్ఛాపూర్తిని సాధించుటయో మాత్రము సమాధానము కానేరదు. అహంకారాది దేహాంతనం బంధ జ్ఞాన కల్పితాన్ స్వస్వరూప బోధనం మోక్తుమిచ్చ ముముక్షుత. అహంకారం మొదలు దేహము వరకును అజ్ఞానము చేత కల్పింపబడిన బంధములు ఎన్ని కలవో వాటినన్నిటినీ స్వస్వరూప అంటే సొంత రూపము పరిజ్ఞానము కలుగుటతో పరిత్యజించి వేయవలెను. కాంక్షయే ముముక్షుత్వము మోక్షాపేక్ష కలిగి ఉండడమే అనబడను. మందమధ్యమ రూపాపి వైరాగ్యేన సమాధీన ప్రసాదైన గురోశ్చేయం ప్రవృద్ధ సూయతే ఫలం. మోక్షాపేక్ష మందగించిన దశలోనున్నది కావచ్చున, తీవ్రమైనది కాక మధ్యమ స్థితి ఎందు ఉన్నది కావచ్చున, అది ఏ దశ ఎందు ఉన్నదైనను వైరాగ్యము చేతను సమాధి కటంపతి చేతను వర్ధిల్లి
గురుని కృపదృష్టి చేత పెంపొంది ఫలమును ప్రస్తావించగలుగును. వైరాగ్యం చిత ముముక్షుతం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్ధవంతస్తు ఫలవంతస్యామదాయ. ఎవని యందు వైరాగ్యము మోక్షకాంక్షు తీవ్ర దశయందు ఉండునో వాని యందే శమం మొదలగు గుణములు చరితార్థములను ఫలవంతములు కాగలవు. ఏతాయేర్మం దయత యత్ర విరక్త యత్ర విరక్త్వమోక్షాయో మరో సలిలావతత్ర శమాధీర్భూసమత్రత. ఈ వైరాగ్యము మోక్షకాంక్ష ఏ ఎడల మందగించియుండునో ఆ ఎడల క్షమాదయులైన గుణములు కూడా మరుభూమిలో నీటి వలె అభాసముద్రం మాత్రముగానే ఉండును. మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసాధనం భక్తిరీత్యభిధీయతే. మనకు కారణభూతమైన సామగ్రి యందు భక్తి సర్వశ్రేష్టమైనది. తన నిజ రూపాన అనుసాధనం చేయుటయే భక్తి అనబడును. తన ఆత్మ తత్వమును అనుసంధానం చేయుటే భక్తి అని కొందరందరు. ఇక ఇందులో చివరి భాగమైన గురువాశ్రయము ప్రశ్న విధి. గురువు యొక్క ఆశ్రయము ప్రశ్న యొక్క విధి. ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసురాత్మన ఉపసీదేద్గురం ప్రజ్ఞాయ స్మద బంధ విమోక్షణం. ఆత్మ తత్వ జిజ్ఞాస గల పురుషుడు ముందు చెప్పబడిన సాధన చతుష్టయ సంపదను సమకూర్చుకొని చితప్రజ్ఞుడు అయిన గురువు చెంతకు చేరవలేను. ఆ గురువు వలనే అతడు భవబింద విముక్తిని పొందగలుగును. శ్రోత్రియో వృజిన్ కామహతో యో బ్రహ్మవిత్తమా బ్రహ్మణో పరశాంతో నిరీందనైవ నాల అహేతుకతయ సింధుర్బధురాత్మతం సాతం తమారాధ్య గురు భక్త్య ప్రశసేన వినయ ప్రసన్నం తమను ప్రాప్య పృచ్ఛైజ్ఞాత్వవ్యమాత్మనః. శ్రోత్రియుడు పాపరహితుడు కోరికలడైన వాడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు బ్రహ్మనిష్ట కలిగినాడు. నివురు విప్పిన నిప్పు వలె శాంతంగా ఉండువాడు నిర్వజ్వ దయా సింధువగువాడు ప్రాణతులైన శరణుచొచ్చిన సజ్జనుడు పాలిటి బంధువైన గురువుని వినయము అనునయము సేవించి భక్తితో ఆరాధించి అతనుడు ప్రసన్నుడు అయిన మీదట చెంతకు చేరి తాను తెలియగోరిన విషయాన్ని గురించి ఈ విధంగా ప్రశ్నించవలను. స్వామిన్ నమస్తే నతలోక బంధు కారుణ్య సింధు పతితం భవబంధు మముజ్జరాత్మికాయ కట దృశ్య భుజ్వాదికన్యా సుధాభివృష్య. ఓ కరుణ సముద్ర, ఓ శరణాగత వత్సల, ఓ ప్రభు మీకు నమస్కారం. సంసార సముద్రంలో పడి ఉన్న నన్ను సరళంగా అతి తరల కరుణామృతమును వర్షించుతున్నదియును మీ కృపా కటాక్షమును చేత ఉద్ధరించి చూడు. దుర్వరా సంసార వాగ్ని తప్తం ద్రోధుమయనం దురదృష్టవతే భీతం ప్రాపన్నం పరిపాపి మృత్యు శరణ్యవన్యం యదహం న జానే. వారింప శక్యము కాని సంసారపు తాపాగ్ని చేత దగ్నుని అయిపోయాను. దురదృష్టపు యొక్క పిడి తుఫాను గాలుల చేత కంపింపబడిన వాడు భయమును నందిన వాడి మిమ్మల్ని శరణు పొందుతున్నాను. ఇట్టి నన్ను చూచి ఓ గురుదేవ మృత్యువు బారి నుంచి రక్షింపుడు. మిమ్ము తప్ప శరణులైన వారిని నేనెవరిని ఎత్తుకోగలను. శాంతామహాంతో నివసంతి సతః వసంతవల్లోకహితం చరంత తీర్ణా స్వయం భీమామహర్ణం జనానహేతుననాశ్యోనపి తారాయస్త. భయంకరమైన సంసార సముద్రమును స్వయంగా తరించిన వారే హేతురహితం ఇతరులను కూడా తరింపజేయుచున్నవారే శాంతులు మహాపురుషులు అయిన సాధుజనులు ఎందరో ఋతురాజైన వసంతుల వలె లోక కళ్యాణం గావించుచూ నివసించుచున్నారు. అయం స్వభావస్వత ఏవం యత్పరనా
శ్రమాపనోదో ప్రవణం మహాత్మనాం సుధం సురేశం స్వయమార్కకర్కశ ప్రభావేత తపోతప్తమవతి క్షితిం క్షీలక్ష్యం. మహాత్ములైన వారి స్వయంగానే పరుల శ్రమను తొలగించుటకు పాటుపడుతూ ఉంటారు. వారి స్వభావమే అలాంటిది. సూర్యుడు ప్రచండ కిరణముల చేత సంతప్తమైన భూమిని చంద్రదేవుడు స్వయంగానే చల్లబరిచి రక్షించుతూ ఉంటాడు కదా. బ్రహ్మానంద రసానుభూతి కవితై పూతైశ్యూసేతిస్య యుష్మాద్వకల్కశోభితం శృతిసుఖైర్వక్రాముతోశ్చయ సప్తం భౌతపదావాదహనత్వాలారేణం ప్రబోధన్యస్తే భవతి క్షణ క్షణగతే పాత్రీకృత స్వీకృత. ప్రభు ప్రభు ప్రచండమైన సంసారపు దావాగ్ని యొక్క జ్వాలల చేత తప్పించిపోయిన ఈ దీనుడును శరణాగతుడైన నన్ను మీరు ఈ బ్రహ్మానంద సార అనుభూతితో బ్రహ్మానంద రసానుభవంతో కూడిన పవిత్రములై బాహు శీతలములై స్వచ్ఛములైన మీ వాక్కు అనడి సువర్ణ కలశమున నుంచి బహిర్గతములై శ్రవణ సుఖకరములైన వాక్య అమృతముతోడ స్నతుణ్ణి గావింపుడు. నా తపమును హరించుడు. కరుణామృత పూర్తమై మీ దృష్టికి క్షణకాలమైన పాత్రులై మీ చేత స్వీకరించబడిన వారు ఎంతయు ధన్యులు. కథం తరైనం భవ సింధుమేతం కవాగతిర్మే కథమోస్త్యుప్యాయ ధనైన కించిత్ కృపాయ మమో భో సంసార దుఃఖక్షతిమాత నిశ్వ. నేను ఈ సంసార సముద్రమును ఎట్లు తరింపగలను? నా గతి ఏమగలును? దీనికి ఉపాయం ఏమిటో ఎరుగు రాకు ఉన్నది ప్రభు. ఒకంత నాపై దయచేసి నన్ను రక్షింపుడు. నా సంసార దుఃఖమును హరింపుడు. ఈరోజుకి మనం ఈ 4 విషయాల గురించి మాట్లాడుకున్నాం. రేపు మనం ఇంకొక 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. అవి ఉపదేశ విధానం, శిష్య ప్రశంస, అలాగే దాంతోపాటు స్వప్రయత్నం యొక్క ప్రాధాన్యం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చాలా వరకు శ్లోకాల కాడ కొన్ని పదాలు నేను తప్పు చెప్పుంటాను, అది నాకు తెలుసు. బట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కొద్దిగా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను. అలా ఈ బుక్ కంప్లీట్ అయిపోయే లోపల పూర్తిగా ఇంప్రూవ్ చేసుకుంటానని మీకు చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న శ్లోకాలు ఉచ్చారణ మీకు నచ్చకపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఇందులో ఉన్న అర్థాలు మాత్రం ఎలాంటి తప్పు లేకుండా వాటి యొక్క అర్థాలు మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్.